ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ డి రమాకాంత్ ప్రిన్సిపల్, డిస్ట్రిక్ట్ అండ్ స్టేషన్ జడ్జ్ మరియు చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి తదనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈరోజు జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని అన్నారు. సివిల్ కేసులు, ఎక్సైజ్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, బ్యాంక్ కేసులు పెట్టి కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. నా పేరు సునీత. నేను సఖీ వన్ స్టాప్ సెంటర్లో సెంటర్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నాను. సఖీ వన్ స్టాప్ సెంటర్ అంటే ఇది డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ని కౌన్సిలింగ్ ఇస్తుంది. దీనికి వన్ స్టాప్ సెంటర్ అని పేరు ఎందుకు పెట్టారంటే ఇక్కడ పోలీసు, తర్వాత లాయరు, కౌన్సిలరు, తర్వాత బాధితో మహిళకి ఏమైనా పరిస్థితుల్లో ఉన్న ఒక వారం రోజుల వరకు ఆడ వసతి ఏర్పాటు ఉంటుంది. సంబంధిత వ్యక్తులు ఎవరి నుంచి అయితే ఇబ్బంది ఉంటుందో వాళ్ళు పిలిపించి మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి చేసినది అప్పుడు పెండప్ చేసినంత ఒప్పుకొని ఈ రాజీకి రావడం జరిగింది సార్. ఒక రాజీ అయినారా దీని ప్రకారంగా ఇదేనే 10 గుంటలు ఇచ్చినట్టుగా రాసుకుంది. అంగీకారమేనమ్మా? తమ్ముళ్ళు అమ్మ కొద్దిగానే ఒప్పుకున్నారా? ఏం బలంగా తినలేదు. తీసుకోండి, మంచిగా ఉంటాయి కాబట్టి మీరు ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. కెమెరా తెచ్చుకోండి, ఆటోమేటిక్ కెమెరా ఇట్లా పెట్టి టక్క కొడతారు సెకండ్ కొట్ట. ఎవరో మనం మర్డర్ చేసి వచ్చి నేను రాజీ పడతాను, నా కేసు కాంప్రమైజ్ చేయండి అంటే అలా కుదరదు. ఓన్లీ కాంఫర్టబుల్ కేసెస్ మనకు షెడ్యూల్ 2లో ఏమున్నదో ఆ ప్రకారమే మనము రాజీ పడదగ్గ కేసెసే మనము కాంప్రమైజ్ కావచ్చు. ఎట్లాంటి కేసులు అంటే చిన్న చిన్న కొట్లాడుతున్న కేసెస్, అట్లా 379 కేసెస్. మళ్ళీ సివిల్ కేసెస్కి వస్తే అన్ని భూ వివాదం ఏమేమి కేసులు ఉన్నాయో సివిల్ కేసెస్, సివిల్ లిటిగేషన్ మొత్తం, అలాగే పిఎల్సీకి ఎన్ఐఆక్ట్ కేసెస్, ప్రీ లిటిగేషన్ కేసెస్కి వెళ్తే బ్యాంకర్స్, ఇప్పుడు బ్యాంకర్ని కూడా మనం మాట్లాడేది విన్నాము. బ్యాంకర్స్ కూడా చాలా మంచి రూల్స్ పెట్టుకొని ఇంట్రెస్టే కాకుండా మీరు తీసుకున్న ఆ ప్రిన్సిపల్ అమౌంట్లో కూడా వాళ్ళు పర్సంటేజ్ 40%, 50% కట్ చేసి వాళ్ళంతా మంచిగా ముందుకు వచ్చినప్పుడు మనం రాజీ పడాల్సిందే. మంచిగా ఉంటుంది, ఎందుకంటే అప్పు తీసుకున్నప్పుడు కట్టాల్సిందే కదా. ఎంతో కొంత అంటున్నారు, అది కూడా మనం కోట్లు ఉన్నాయి కదా, ఎందుకు లోకదలచ్చు, ఎందుకు మీరు కాంప్రమైజ్ కావమంటారు, మాకు కోర్టులలో మన ట్రయల్ నడపచ్చు కదా అని కూడా మీరు ప్రశ్నించవచ్చు. దానికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే చిన్న చిన్న గొడవలు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లలో కానీ ప్లేసెస్లో మన మోరీ నీళ్లు పోతుందని, లేకుంటే ఇద్దరి మధ్యలో ఉన్న ఆ వే బాట గురించి కొట్లాడుకొని ఉంటాం. పొద్దున్న లేవగానే ఫస్ట్ మనకు కనిపించేది మన ఇంటి ముందు ఉన్నోడు, మన ఇంటి పక్క ఉన్నోడు, వాళ్ళ కోపతాపాలతో మొత్తం జీవితం గడపడం మంచిదేనా అని ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఎందుకంటే లైఫ్లో ప్రశాంతత బాగా ఇంపార్టెంట్. వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఒక తల్లి తండ్రి ఇద్దరు సెపరేట్గా ఉండడం వల్ల పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది. వాళ్ళ చదువు ఫస్ట్ పోతుంది, ఇంకోటి తల్లిదండ్రుల ప్రేమ పూర్తిగా కోల్పోతారు. ఇది అతిపెద్ద నష్టం.
కాబట్టి ఇటువంటి నష్టాలు మనం నివారించాల్సిన అవసరం ఉంది. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క క్షేమం అన్నిటికంటే ముఖ్యం. భార్యాభర్తలకు పిల్లలు లేకుంటే ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు విడిపోవచ్చు, ఏదైనా చేయవచ్చు, దానికి సొల్యూషన్ ఈజీ. కానీ పిల్లలు వచ్చిన తర్వాత, పిల్లలు కూడా ఆ కుటుంబంలో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ గురించి కూడా చాలా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీటన్నింటినీ కూడా మీరు మనసులో పెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. ఒక సమాజంలో సుభిక్షంగా ఉండాలంటే, అంటే క్షేమంగా ఉండాలంటే ఇవన్నీ కూడా మన లాభం కొంత మానుకొని మనము అందరికీ సేవ చేయాల్సిన అవసరం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జనాభా భారతదేశంలో ఇంత జనాభాలో మనం ఎంత సంయమనం పాటించినప్పటికీ కూడా తగాదాలు రావడము, కేసులు కావడం అనేది సత్యం. కాబట్టి కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. మీరు చాలా తరచుగా పేపర్లలో చూస్తుంటారు, వార్తల్లో చూస్తుంటారు. కేసుల సంఖ్య కోట్లలో పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే కేసులు విచారణ కాకుండా పెరుగుతుందా, లేకపోతే ఎందుకు పెరుగుతుందని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈరోజు ఒక 20 సంవత్సరాల క్రితంకి ఈ రోజుకి ఉన్న పరిస్థితి మనం ఆలోచిస్తే కనుక ఆనాటికి ఈనాటికి మన జనాభా కనీసం ఒక 30% పెరిగింది. అంతేకాకుండా మనకు సమాజంలో ఉన్న వసతులు కానీ, సాంకేతిక పరంగా ఉన్న వసతులు కానీ, అభివృద్ధి కానీ చాలా పెరిగాయి. ఆస్తుల విలువలు చాలా పెరిగాయి. మనుషుల మధ్యల ప్రేమలు తగ్గిపోయాయి. ఇవన్నీ అంటే మనము ఆ గత పీరియడ్కి ఇప్పటికీ ఆలోచన చేస్తే ముఖ్యంగా ఇవే కాకుండా